మరి గత 4-5 వారాలుగా ఒక అంశం మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని చేత బలపరచబడుతూ వచ్చాం. ఈరోజు నూతన తలంపు మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. చూద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. హల్లెలూయా, హల్లెలూయా. మానవ కోటికి ఇదే విధి, మానవ కోటికి ఇదే సరి అయినది, ఇదే నియమింపబడిన విధి. దేవుని స్తోత్రం. ఎవడు మనిషికి నియమింపబడింది, మనిషి జీవితానికి నియమింపబడిన విధి, ఎవడి కర్తవ్యం ఏంటయ్యా అంటే ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. హల్లెలూయా. ప్రసంగి ఏమండి గ్రంథకర్త అయిన సొలొమోను తన జీవిత అనుభవంలో జ్ఞాని అని పిలువబడుతూ వచ్చాడు. హల్లెలూయా. సొలొమోను వంటి జ్ఞాని ఏమండి భూమి మీద ఎవరును లేరు. యేసు క్రీస్తు ప్రభుల వారు మినహాయించి ఏమండి కదా మనిషిగా పిలువబడిన వారిలో సొలొమోను వంటి జ్ఞానవంతుడు మరి ఎవరును లేరు అని దేవుడే చెప్తూ వచ్చాడు. హల్లెలూయా. అలాంటి జ్ఞాని అయిన సొలొమోను అంతటిని పరిశీలించి భూమి కింద భూమి మీద జరిగే సమస్తాన్ని పరిశోధించి సూర్యుని కింద జరిగిన సమస్తము వ్యర్థము. మానవుడు పరిగెడుతున్నాడు సంపాదన కోసమని, సంతోషము కోసమని, సుఖము కోసమని, అనేక రకాలుగా మానవుడు తన జీవిత పయనములో అనేకమైన వాటికి పోరాటం చేస్తున్నాడు. అంతా కూడా వ్యర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రసంగి గ్రంథంలోనే అనేక చోట్ల ఏమిటి తెలియజేస్తున్న విషయం ఏమిటంటే సూర్యుని కింద జరుగుతుంది సమస్తము వ్యర్థము. మానవుడు ఏదో తలస్తున్నాడు, మానవుడు ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, మానవుడు దేని కొరకు ప్రయాసపడుతున్నాడు, మానవుడు దేన్నో ఏమంటే సాధించాలనుకుంటున్నాడు, చేయాలనుకుంటున్నాడు, పరుగులు పెడుతున్నాడు. అదంతా శూన్యం, వ్యర్థం. మానవ కోటికి నియమింపబడిన విధి ఏంటయ్యా అంటే మానవుని జీవితానికి ఇవ్వబడింది ఏమండి ఏంటయ్యా అంటే తేలిన ఫలితార్థం ఏంటంటే ఇవన్నీ విన్న తర్వాత, వీటన్నిటిని గమనించిన తర్వాత, వీటన్నిటిని పరిశీలించి తెలుసుకున్న తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడను అనుసరించి నడుచుకున్నటే మానవుని జీవితానికి విధి. హల్లెలూయా. ఈ రోజు నా ప్రియమైన బిడ్డలారా, మానవుని జీవితానికి ఇదే ప్రథమం, మానవుని జీవితానికి ఇదే ముఖ్యం, మానవుని జీవితానికి నియమింపబడిన విధి ఇదిగో ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడమే అని చెప్పబడిన మాటల నుండి ఈరోజు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. అలా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే మన విధి అయినప్పుడు, మన కర్తవ్యం అయినప్పుడు, మన ప్రథమ విషయం అయినప్పుడు, ఆ ప్రథమ విషయమైన మనకు నియమింపబడిన ఆ విధి అయిన ఆ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వలన దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాల గురించి ఈ రోజు నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే నీకు నియమింపబడిన విధి అయినప్పుడు, ఆ నియమింపబడిన విధిని నువ్వు నిర్వర్తిస్తే, నీకు నియమింపబడిన కర్తవ్యాన్ని నీవు జరిగిస్తే, ఆ విధిని నియమించిన ఆ దేవాది దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నేను నియమించిన విధి చొప్పున నీవు జీవిస్తున్నావు గనక, నేను నీకు నియమించిన కర్తవ్యాన్ని నీవు నెరవేర్చావు గనక, నేను చెప్పినట్టుగా నా యందు నీవు భయభక్తులు కలిగి జీవించావు గనక నేను నిన్ను ఇదిగో ఈ రీతిగా నీ జీవితంలో మేలు కలగజేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నా యందు నీవు భయభక్తులు కలిగి జీవించావు గనక నేను ఈ రీతిగా నిన్ను మేలుతో తృప్తిపరుస్తా అంటూ అనేకమైన ఆశీర్వాదాలు భయభక్తులు కలిగి జీవించడం వలన ఎవడి సిద్ధపరిచిన ఉన్నాయి. వాటిని కొన్ని ఈ రోజు ధ్యానం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూద్దాం రండి.
మానవుని జీవితంలో ఇదే విధి ఏంటయ్యా అంటే భయభక్తులు కలిగి జీవించడం. మరి అలా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వలన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఏమండి ఆశీర్వాదాలు, మేలులు, కార్యాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే మొదటిది ఏమండి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. చాలు, హల్లెలూయా. అలాగే 9వ అధ్యాయం సామెతల గ్రంథమే 9వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. 1వ అధ్యాయం 7వ వచనములో తెలివికి మూలం అంటున్నాడు. 9వ అధ్యాయం 10వ వచనములో జ్ఞానమునకు మూలం. హల్లెలూయా. మనం జ్ఞానం, తెలివిని ఎక్కడ, ఎప్పుడు, ఎలా సంపాదించుకుంటామంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన అది మనకి కలుగుద్ది అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకిచ్చే జ్ఞానాన్ని మనం పొందుకుంటే ఉన్నతమైన విధానంలో మనం కనబడతాం సమాజానికి. ఇక్కడ అంటున్నాడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుటే జ్ఞానానికి మూలం. అదే ఆరంభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, జ్ఞానం అనేది మనకు అవసరం. జ్ఞానం లేకుండా మనం భూమి మీద ఉంటామా? ఉండగలమా? ఒకవేళ జ్ఞానం లేకుండా ఉన్నామంటే లోకం మనల్ని ఎలా చూస్తుందో, తెలివి లేకుండా మనం భూమి మీద బ్రతుకుతున్నామంటే సమాజం మనల్ని ఎలా చూస్తుందంటే వెర్రి వారిగా, పిచ్చి వారిగా, హేళనగా, అపహాస్యంగా మనల్ని ఈ లోకం చూస్తుంది. హల్లెలూయా. అందుకే అందరూ కూడా ఆశపడేది నేను జ్ఞానంగా ప్రవర్తించాలి, నేను జ్ఞానంగా ఉండాలి, తెలివి కలిగి ప్రవర్తించాలి, మెలగాలి ప్రజలతో అని ప్రతి ఒక్కరు ఆశపడతారు. హల్లెలూయా. తల్లిదండ్రులు ప్రాముఖ్యంగా రే పిల్లోండి అంటాడు, ఏమండి తెలివిగా నడుచుకోరా, చూడు పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు తెలివిగా. హల్లెలూయా. ఏమండి పక్కన వాళ్ళు చూడు ఎలా తెలివిగా ఉన్నారు, జ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు, నువ్వు చూడు ఎలాగ ఉంటున్నావు అంటే తల్లిదండ్రుల ఆలోచన ఏంటంటే పిల్లలు తెలివిగా, జ్ఞానంగా మెలగాలి, నడుచుకోవాలి, జీవించాలి అని ఆశపడతాం. హల్లెలూయా. మరి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ తెలివి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి ఏదైనా కొట్లోకి వెళ్ళి 1 కేజీ జ్ఞానం ఇవ్వండి అంటే అమ్ముతారా? ఏమంటే కిరాణా షాప్ లో దొరికేదా జ్ఞానము, తెలివి? పంచదార 1 కేజీ ఇవ్వమంటే కిరాణా షాప్ కూడా ఇస్తాడు. జ్ఞానం ఇవ్వమంటే అది ఇక్కడ అమ్మబడదు. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం, తెలివికి మూలం అని వాక్యం చెప్తుంది కనుక మనం సృష్టికర్త అయిన ఆ దేవుడు ఎవరో తెలుసుకొని, జీవము కలిగిన దేవుడు ఎవరో తెలుసుకొని, మనం సృజించిన దేవుడు ఎవరో తెలుసుకొని, మనల్ని కలుగు చేసి మనల్ని పోషించి మనల్ని బ్రతికిస్తున్న దేవుడు ఎవరో తెలుసుకొని ఆ దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆ దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ దేవుడు నీకు తెలివిని అనుగ్రహిస్తాడు. యాకోబు రాసిన పత్రికలో ఎవరికైనా మీలో జ్ఞానము కొదువై ఉన్న యెడల నన్ను అడగవలెను, దాన్ని ధారాళముగా మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తెలివి లేకపోతే, జ్ఞానం లేకపోతే ప్రభువా తెలివి తక్కువ తనంగా నా పిల్లడు ఉంటున్నాడయ్యా, జ్ఞానం లేకుండా నా కుమార్తె, నా కుమారుడు ప్రవర్తిస్తున్నారయ్యా, వారికి జ్ఞానాన్ని ఇవ్వండి అని తల్లిదండ్రులుగా మనం ప్రార్థించిన వ్యక్తిగతంగా నీవే ప్రభువా జ్ఞానం లేదయ్యా, తెలివి లేదయ్యా, ఎలా నడుచుకోవాలో, చదివిని ఎలా గుర్తుంచుకోవాలి, ఇలాంటి ఏమి నాకు రావట్లేదయ్యా, మొత్తోడు ఉండిపోయానయ్యా, జ్ఞానం ఉండిపోయానయ్యా, అసలు ఎందుకు బ్రతుకుతున్నానో తెలియనట్లుగా తెలివి తక్కువతనంగా జీవిస్తున్నానయ్యా, ప్రజలతో ఎలా నడుచుకోవాలో, తోటి వారితో ఎలా జీవించాలో ఏమి నాకేం అసలు అర్థమే కావట్లేదయ్యా, కొంచెం జ్ఞానంగా నడుచుకుంటూ నాకు నేర్పించని దేవుణ్ణి అడిగితే ఆయన ధారాళంగా మనకు అనుగ్రహిస్తాడట. హల్లెలూయా. ఎప్పుడంటే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాం. చాలా విషయాలని జ్ఞాపకం చేయడానికి ఒకసారి ఆలోచన చేద్దాం. ఏమండి ఆయన ఇచ్చే జ్ఞానం మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఆ జ్ఞానం చేత మనం ఉన్నతమైన వారంగా పిలువబడతాం, లోకానికి ఒక ప్రత్యేకంగా ఉంటాం. హల్లెలూయా. ఈ రోజు గమనించండి, శాస్త్రవేత్తలు
ఏదైనా ఒక విషయాన్ని, ఒక వస్తువుని కనిపెట్టిన వారందరూ క్రిస్టియన్స్ అని మనం తెలుసుకుంటాం కదా. హల్లెలూయా. థామస్ అల్వా ఎడిసన్ అని ఆయన ఎంతమందికి తెలియదు? ప్రతి ఒక్కరికి తెలుసు కదా, చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. హల్లెలూయా. ఏమండి, ఎందుకు తెలుసు ఆయన? ఏమండి, థామస్ అల్వా ఎడిసన్ అని వ్యక్తి ఎందుకు చదువుకున్న ప్రతి వ్యక్తికి జ్ఞానం కొంచెమైన, ఏమండి, చదువు పట్ల లేకపోతే లోకం పట్ల పరిజ్ఞానం కలిగిన వ్యక్తికి, ఏమండి, ప్రతి ఒక్కరికి ఆయన ఆ పలానా వ్యక్తి తెలుసు అని ఎందుకు తెలుసు అంటే, ప్రేమేంద్ర పెట్టారా, అతడు సాధారణంగా ఉన్నవాడుగా ఉన్నట్టయితే ఆయన గురించి మనం తెలుసుకునే వారమే కాదు, ఆయన గురించి చెప్పబడేదే కాదు, ఆయన గురించి ఏమంటే టెక్స్ట్ బుక్ లో కూడా చరిత్రగా చెప్పబడుతూ వచ్చేది కానీ కాదు. ఎందుకు మరి థామస్ అల్వా ఎడిసన్ గురించి ఏమంటే టెక్స్ట్ బుక్ లో చెప్పబడుతూ వచ్చే ప్రతి మనిషి తెలుసుకోగలుగుతున్నాడంటే అతడు బల్బు కనిపెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కనిపెట్టాడని? బల్బు. ఈ రోజు నేను చూస్తే ఈ లైట్లు కనిపెట్టిన ఆరంభికుడు ఎవరయ్యా అంటే థామస్ అల్వా ఎడిసన్ అని మనందరికీ తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ బల్బు కనిపెట్టడానికి ఆయన చాలా సార్లు ఫెయిల్ అయ్యాడు. చాలా సార్లు ప్రయత్నించి చిట్ట చివరకు దేవుని మహాకృప వలన సక్సెస్ అయినప్పుడు, ఫెయిల్ అవుతున్నప్పుడల్లా లోకం అపహాసం చేసింది, హేళన చేసింది. అరే నీకు చేత కాదులేరా, నీ వల్ల కాదులేరా, నువ్వు ఎందుకురా అని చెప్పేసి అనేక రకాలుగా అతన్ని నిరుత్సాహపరిచింది. కానీ తన పట్టుదలను విడవలేదు, తన విశ్వాసాన్ని విడవలేదు. ఏమండి, ప్రయత్నం చేసి ఎట్టకేలకు ఏమండి దాన్ని సాధించాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఒక వ్యక్తి అడిగిన ఇంటర్వ్యూలో, మీరు దీన్ని ఎలా కనిపెట్టగలిగారు, దీన్ని మీరు ఎలా తయారు చేయగలిగారంటే ఆ థామస్ అల్వా ఎడిసన్ చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు నన్ను వెలిగించాడు, నేను లోకాన్ని వెలిగించాను. చెప్పబడి దేవుడు మహిమపలుకురా. హల్లెలూయా. నా ప్రభువు, నేను ఆరాధిస్తున్న నా యేసయ్య నన్ను వెలిగించాడు. ఈ లోకాన్ని ఎలా వెలిగించాలో జ్ఞానాన్ని నాకు ఆయన దయచేశాడు. అందుకే ఆయన నన్ను వెలిగించాడు, నేను ఈ లోకాన్ని వెలిగించాను అని చెప్పాడట. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బల్బు కనిపెట్టగలిగిన జ్ఞానం, ఆలోచన, మేధస్సు, శక్తి అంటే ఇదిగో దేవుని యందు అతడు భయభక్తులు కలిగి ఆయన యందు అతడికి విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, అలాగున అతడు దేవుని జ్ఞానాన్ని పొందుకొని అప్పటి వరకు ఎన్నడూ లేని ఒక నూతనమైన ఒక వస్తువు బల్బు కనిపెట్టడాన్ని బట్టి అతనికి పేరు, ప్రఖ్యాతి మొత్తం రావడానికి కారణమైంది. హల్లెలూయా. దేవుడు అతను ఆ కనిపెట్టగలిగడానికి జ్ఞానం ఇవ్వకపోతే అతడు ఎక్కడున్నవాడో, ఏమండి, ఎవరికి పుట్టారో, అసలు ఆయన దేశం ఏంటి ఎవరికి తెలిసేది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు లోకానికి తెలియాలంటే, ఏమండి, నీ సామర్థ్యం లోకానికి అర్థం అవ్వాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఆయన నీకు ఒక టాలెంట్, ఒక జ్ఞానం ఇస్తాడు, నీకు ఒక నైపుణ్యతను ఇస్తాడు, నీకు ఒక సామర్థ్యం ఇస్తాడు. దాని ద్వారా ఎవడి నువ్వు ఎవరో ఈ సమాజానికి, లోకానికి తెలియచేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఎవడి ఏరోప్లేన్ కనిపెట్టింది బ్రదర్స్ ఇద్దరు అంటారు కదా, రైట్ బ్రదర్స్ అంటారు. హల్లెలూయా. వాళ్ళిద్దరూ ప్రభువుని బట్టి, వాళ్ళు ప్రభువు యందు భయభక్తులు కలిగి దేవుల్లో ఉన్న క్రిస్టియన్స్ వాళ్ళు ఆ ఫ్లైట్ ని కనిపెట్టారు. అలా మనం ఏది చూసుకున్నా క్రిస్టియన్ కనిపెట్టిన వ్యక్తులు వస్తున్నాం. శాస్త్రవేత్తలుగా పిలువబడుతున్న వారిలో క్రిస్టియన్స్ ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువగా వారు చదివారు, దానిలో ఉన్న విషయాలను బట్టే వారు వాటిని కనుగొనగలిగారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, మత్తు పదార్థాన్ని కనిపెట్టిన, ఆయన పేరు నాకు జ్ఞాపకం లేదు కానీ, మత్తు పదార్థం కనిపెట్టిన ఒక వ్యక్తి, ఏమండి, మత్తు పదార్థాన్ని కనిపెట్టడానికి అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఏమండి, దేవుడు అంటే దావీదుకు గాఢ నిద్ర కలగజేసి తన ప్రక్కటెముకలు అక్కడ ఎముకను తీసి దానికి మాంసంతో పోడ్చి నారిగా అంటే స్త్రీగా చేశాడు అన్న వాక్యం ఉంది కదా బైబిల్ గ్రంథంలో. ఆ వాక్యం చదివినప్పుడు అంటే మొట్టమొదటిగా దేవుడే మనిషిని బాగా గాఢ నిద్రలోనికి కలగజేశాడు. మత్తు అనేది అక్కడే ఆయన అలా చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మనిషికి నొప్పి తెలియకుండా, మనిషి పక్కటెముకల్లో నుంచి మరి ఎముక తీస్తున్నాడంటే నొప్పి తెలిసిందిగా, కానీ దేవుడు గాఢ నిద్ర కలగజేసాడు మాట.
అంటే నొప్పి తెలియకుండా ఏమిటి దేవుడు ఆదాముకు ఆ ప్రకటనకు ఎలా తీయగలిగాడు? ఆ ఆలోచనలో నుంచి అతనికి ఒక ఆలోచన వచ్చిందంటే, మనిషికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు వరకు మత్తు పదార్థమే లేదు. ఎవరిని కోసేయాలన్నా అట్టాగే కోసేవాడు, ఎవరు కుట్లేయాలన్నా అలాగే కుట్లేస్తా ఉంటే అల్లాడిపోతా వచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని సూది గుచ్చుకుంటే అబ్బా అంటామా? మరి అలాంటిది కుట్లేస్తున్నప్పుడు అది గాయం తగిలి కొంచెం కుట్లేయాల్సిన పరిస్థితి వచ్చినా, యాక్సిడెంట్ ద్వారానో లేకపోతే మరొక రకాలుగా మనకి గాయాలు అయిన వాటిని కుట్లేయాలన్నా, ఆపరేషన్ వంటివి జరిగించబడాలన్నా మనకి నొప్పి తెలియకుండా ఉండాలంటే అవసరం అని అసలు ఆ దాన్ని బట్టి గమనించి ఆ వాక్యాన్ని బట్టి అసలు ఆలోచన చేసి ఆ తర్వాత వాటన్నిటిని బట్టి కొన్ని ఆలోచన చేసి సేకరించి మత్తు పదార్థాన్ని కనిపెట్టాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతను కూడా ఇంటర్వ్యూ చేసి, నువ్వు మత్తు పదార్థం ఎలా కనిపెట్టాలని నీకు ఆలోచన వచ్చింది, నువ్వు ఎలా కనిపెట్టావు, అసలు నీకు ఎలా కూడా చేయాలి అన్న ఆలోచన తలంపు నీకు ఎలా వచ్చింది అనే విషయాన్ని అడిగితే, ఇదిగో అతను చెప్పిన విషయం కూడా ఇదే. దేవుడు ఆదాము గాఢ నిద్ర కలగజేసి పక్కటెముకను తీసిన సందర్భంలో నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. అలాగే మనిషిని కూడా గాఢ నిద్రలోనికి వెళ్ళటానికి, లేకపోతే మత్తుతో పండుకోవడానికి అలా చేయగలిగిన ఏదైనా ఒక పదార్థం కనిపెడితే, ఆ దెబ్బలు తగిలినప్పుడు ఆపరేషన్ చేసే సమయంలోనూ మనిషికి నొప్పి తెలియకుండా చక్కగా ఈజీగా చేయడానికి వీలుగా ఏదైనా నేను కనిపెట్టాలన్న ఆలోచన నాకు వచ్చింది. దేవుడు దాన్ని బట్టి ఇదిగో నేను ఇలా తయారు చేయడానికి నాకు సహాయం చేశారు అని చెప్పాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వ్యక్తి పేరు జేమ్స్ సింప్సన్ అన్న వ్యక్తి మత్తు పదార్థాన్ని కనిపెట్టినవాడు. హల్లెలూయా. మరి చెప్తున్నారు కనుక దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే బల్బు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్, ఇదిగో దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన నన్ను వెలిగించాడు, నేను లోకానికి వెలిగించాను. మత్తు పదార్థాన్ని కనిపెట్టిన వ్యక్తి కూడా ఇదిగో బైబిల్ గ్రంథంలో ఈ సందర్భం నన్ను ఆలోచింపజేసింది. దేవుని సన్నిధిలో నేను దేవుని జ్ఞానాన్ని పొందుకుని దీన్ని కనిపెట్టాను. అలా క్రిస్టియానిటీలో ఉన్న అనేక మంది దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున అనేకమైన నీవు నేను వాడుతున్న వస్తువులన్నీ కనిపెట్టాను. హల్లెలూయా. ఈ రోజు నేను తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ భయభక్తులు కలిగిన జీవితం నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం నిన్ను ఉన్నతమైన శిఖరాల్లో నిలబెడుతుంది. హల్లెలూయా. మానవుని నీ జ్ఞానం ఆలోచన నీకు దేనికి ఉపయోగపడదు. అది నేను ఏమాత్రం కూడా నీకు ప్రయోజనకరంగా మారదు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వచ్చే జ్ఞానం ఉందే, ఆ ప్రవహించే జ్ఞానం ఉందే, అది ఉన్నతమైనది. అది నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాలను జరిగిస్తుంది. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో మనం చూస్తాము, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. సామెతల గ్రంథం 14:1 ఉంటది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును, మూఢురాలు తన ఇల్లును ఓడబెరుకును. హల్లెలూయా. జ్ఞానవంతురాలుగా ఉంటే, దేవుడిచ్చిన జ్ఞానముతో నీవు నిలబడితే నీవంట ఈ కుటుంబాన్ని కట్టుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం ఎందుకయ్యా అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. దేనికంటే నువ్వు ఎలా బ్రతకాలో జ్ఞానం కావాలి, ఎలా జీవించాలో, ప్రజల మధ్య ఎలా వెలగాలో, ఎవరి మధ్య ఎలా ప్రవర్తించాలో అదంతా నీకు తెలివి, వివేచన, జ్ఞానం అవసరం. అలా అది కావాలంటే ప్రభు యొద్ద నుండి నీకు కలుగుతుంది. నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టుకోవాలో కూడా తెలుసుకోవాలంటే జ్ఞానం అవసరం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుతూ ఉంటుంది. జ్ఞానం లేని మూఢురాలైతే తన ఇంటిని ఓడబెరుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చక్కగా, ఒక గుణవంతి అయిన భార్యగా, ఒక జ్ఞానవంతురాలైన స్త్రీగా నేను నీ కుటుంబాలను కట్టుకోగలిగిన సామర్థ్యం, తెలివి కలగాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. అది నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నేర్పిస్తుంది.
హల్లెలూయా. నీ కుటుంబాన్ని నువ్వు ఎలా భయభక్తులతో పెంచుకోవాలో నేర్పిస్తుంది. నీ భర్తను నువ్వు ఎలా గౌరవించాలో, నీ పిల్లల్ని ఎలా పోషించుకోవాలో, దేవుని మార్గంలో దేవుని బాటలో వారిని ఎలా నడిపించాలో ఆ భయభక్తులతో కూడిన జీవితం నీకు నేర్పిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటిది ఇది, మానవ కోటికి ఇది ఏమిది ఏదయ్యా అంటే భయభక్తులు కలిగి జీవించటం. అలా నీవు భయభక్తులు కలిగి జీవిస్తే మొదటిది నీకు కలిగే మేలేంటయ్యా అంటే నీకు జ్ఞానము కలుగుతుంది, తెలివి కలుగుతుంది. అలా దేవుడిచ్చిన జ్ఞానం పొంది దేవుడి కొరకు బలమైన కార్యాలు జరిగించడం వారిని మనం చూసాము. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం రండి. కీర్తన గ్రంథం 34వ కీర్తన 7వ చరణం. 34వ కీర్తన 7వ చరణం. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చాలు. హల్లెలూయా. ఏమంటే రెండవ ఆశీర్వాదం లేక రెండవ మేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల వచ్చేది ఏంటయ్యానంటే, ఏమండి ఇక్కడ చెప్పబడుతుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలంట కావలి ఉండి వారిని రక్షిస్తాయి. రెండవది, మనం రక్షింపబడతాం, సంరక్షింపబడతాం, కాపాడబడతాం. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఆ దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి, నా పిల్లలు ఇదిగో ప్రయాణం చేస్తున్నారు, వారి చుట్టూ నీవు కంచిగా ఉండు అని ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. అందుకే 91వ కీర్తన మనం చదువుతాం, వారి పాదములకు రాయి తగలకుండా వారిని అవి వెత్తి పట్టుకుంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ మార్గములన్నిటిలో నేను కాపాడుటకు యెహోవా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు అని 91వ కీర్తన మనం చదువుతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే గనక దేవుడిని ఏం చేస్తున్నాడు తెలుసా? సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ప్రతి అపాయం నుండి, ప్రతి చింత నుండి, చికాకుల నుండి, ప్రతి అపాయం నుండి, శత్రువు యొక్క బాణం నుండి, శత్రువు యొక్క భయముల నుండి అది ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మనల్ని సంరక్షిస్తాడు, కాపాడుతాడు. కోడి తన పిల్లలను తన రెక్కల చోటను ఏం చేసుకుంటుందంట? భద్రపరుస్తుంది. గెద్ద కనబడిందంటే చాలు, ఆకాశంలో గెద్ద అలా తిరుగుతుందంటే ఇక్కడ అలర్ట్ అయిపోతుంది తల్లి కోడి. హల్లెలూయా. ఇక్కడ అలర్ట్ అయిపోద్ది. ఒక సైరన్, ఇప్పుడు అంబులెన్స్ వచ్చిందంటే దానికి ఒక సైరన్ ఉంది, పోలీస్ వ్యాన్ వస్తే దానికి ఒక సైరన్ ఉంది. హల్లెలూయా. అలాగే గెద్ద కనబడుతుందంటే పిల్లలు కలిగిన పెట్ట ఏం చేస్తుంది అంటే పిల్లలకి ఒక సైరన్ లాంటి సౌండ్ ఇచ్చేస్తుంది. ఆ సౌండ్ తల్లి ఇవ్వగానే పిల్లలన్నీ అలర్ట్ అయిపోతాయి. అయితే వాటి రెక్క ఏమంటే కోడి పెట్ట రెక్కలోకి వచ్చేసి ఏమి ఎరగనట్టు కూర్చుంటాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. లేదంటే అక్కడ ఇచ్చిన పాటి పొదలో చెట్టో ఏదైనా ఉందంటే గబిక్కిన దానికి ఎదుగు దూరిపోయి ఉండిపోతాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పిల్లడి కోడి తన పిల్లల్ని ఏ రీతిగా అయితే తన రెక్కల చోటుని భద్రపరుస్తుందో దేవుడు కూడా ఆయన సజీవమైన రెక్కల నీడలో మనల్ని భద్రపరచడానికి సమర్థుడు, శక్తివంతుడు. హల్లెలూయా. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవరచుటంట ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాయి. నీ మార్గములన్నిటిలో నువ్వు ప్రయాణం చేస్తున్నావా ఈరోజు? అయితే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి, ఇదిగో నా కుమారుడు నా కుమార్తె ప్రయాణం చేస్తుంది, వారి మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట, ముందు వెనక కుడి ఎడమల ప్రక్కన మీరు కావలి ఉండి వారిని సంరక్షించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. తన దూతలకు ఆజ్ఞాపించి ఏ హాని, ఏ అపాయం నీ దరి చేరకుండా, ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా ఆయనే నిన్ను సంరక్షించునుగాక. ఆయన నిన్ను తన రెక్కల నీడలో భద్రపరచునుగాక. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి నువ్వు వెళ్ళు ప్రతి మార్గములో ఆయన కాపుదల దయచేయునుగాక. హల్లెలూయా. చూడండి, ఏమండి, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం నుంచి ఆయన కాపుదలను గురించి మనం ధ్యానిస్తూ ఒక మాట తెలుసుకుందాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 14 నుంచి. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను.
వారు రాత్రి వేళ వచ్చి నలు దిశలను పట్టణమును కొనగా దైవజనుడైన అతని పనివాడు పెందల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడ, మనమేమి చేయదుమని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివారి కండ్లు తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేత గుర్రముల చేతను నిండి ఉండుట చూచెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమవడని చెప్తాను. సిరియా రాజు ఇశ్రాయేలు ప్రజల మీద దండెత్తి యుద్ధం చేసి ఇశ్రాయేలు ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. హల్లెలూయా. అనేకమైన ఆలోచనలు సిరియా రాజు ఆలోచన చేస్తుంటే ఆలోచనలన్నీ ఈ ఇశ్రాయేలు రాజుల్లో ఇశ్రాయేలుకు ప్రవక్తగా నియమింపబడిన ఎలీషా అనే ప్రవక్త గమనించండి ప్రేమైన బిడ్డలారా, ఆ సిరియా రాజు చేసిన ఆలోచనలన్నీ ఇశ్రాయేలు రాజుకి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఎలా తెలుస్తుంది? ఆయన ఎక్కడో వేరే దేశంలో సిరియాలో ఉన్నాడు, ఈయన ఎక్కడో దోతాము షోమ్రోన్లో దైవజనుడైన ఎలీషా ఉన్నాడు. హల్లెలూయా. సిరియా రాజు ఇశ్రాయేలు మీద పన్నాగాలు పన్నుతున్న ప్రతి పన్నాగం ఆలోచన, యుద్ధాన్ని గురించి చేసిన ఆలోచనలు ఇవన్నీ దైవజనుడైన ఎలీషా ఇశ్రాయేలు రాజుకి తెలియజేస్తున్నప్పుడు వెంటనే అలర్ట్ అయిపోతున్నాడు ఇశ్రాయేలు రాజు. హల్లెలూయా. కాబట్టి సిరియా రాజుకి అర్థం కావట్లేదు, అరే మనం ఆలోచన చేసిన ఆలోచనలు, మనం వేసిన ప్రతి ప్లాన్లు ఇశ్రాయేలు రాజులకి ఎలా తెలిసిపోతుంది? అసలు ఎవరున్నాడు మనలో? ఎవరైనా ఆ ప్రజలు ఏమైనా ఉన్నారా ఏంటి? మన ఆలోచనలన్నీ చేరేస్తున్నారా ఏంటి? అసలు ఏం జరుగుతుంది? వాళ్ళు ఎవరు ఏంటి అని కనిపెడదామని చాలా రకాలుగా గమనిస్తే వారిలో ఒకటి చెప్తాడయ్యా, ఎవరు లేరు మన దగ్గరుండి అక్కడికి ఆలోచన చేరవేసేవారు లేరు, వాళ్ళు అంత జ్ఞానులు అంత గొప్పవారు కూడా అంత ఎవరు లేరు. అయితే వాళ్ళ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు వల్ల నీవు ఆలోచించు ప్రతి ఆలోచన అతడికి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. సిరియా రాజు ఏ రీతిగా ఆలోచన చేస్తున్నాడో ఆలోచనలన్నీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడిలో ఉండి దాన్ని గ్రహించి ఇశ్రాయేల్ రాజుకి తెలియజేస్తున్నప్పుడు వాటి ప్లాన్లన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. హల్లెలూయా. కాబట్టి దైవజనుడే ఒకడు ఉన్నాడు, ఆయన ద్వారానే మనకి అపజయం కలుగుతుంది, లేదా మన ఆలోచనలను వారికి తెలిసిపోతున్నాయి. అందుకే వారిని మనం ఏమి చేయలేకపోతున్నాం. కాబట్టి ఆ దైవజనుడు మనం ఏదైనా చేయగలిగితేనే పని అయితే అన్నట్లుగా ఆలోచన చేస్తే అప్పుడు రాజు దైవజనుడు దోతాములో ఉన్నాడని తెలుసుకొని ఇప్పుడు దైవజనుడు ఉన్న పట్టణం చుట్టూ కూడా ఏం చేశారంట? కాపు కాశారు. రథములు గుర్రములు గొప్ప సైన్యముతో రాత్రికి రాత్రే చుట్టుముట్టేశాయి. హల్లెలూయా. ఆ దైవజనుడికి ఒక దాసుడు ఉంటే ఆ దాసుడు బయటకు వచ్చి చూశాడట. ఆ దైవజనుడు బయటకు వచ్చి చూసేసరికి ఏం కనబడుతుంది? గుర్రములు రథములు గొప్ప సైన్యం పట్టణం చుట్టూ కాచుకొని ఉండడం చూసి భయపడిపోయి, అయిపోయిందట ఆయన మా పని, మా శత్రులు మమ్మల్ని చుట్టుముట్టేశారు, ఈ రోజు మమ్మల్ని చంపేస్తారు అని అడలెత్తిపోయి భయపడిపోయి, ఏలినవాడా, యజమానుడా, సేవకుడా, మన పని అయిపోయింది, మనం ఏం చేస్తాం? ఇదిగో మన పట్టణం చుట్టూ మన చుట్టూ శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు. అప్పుడు దైవజనుడు ఏమంటున్నాడు తెలుసా? భయపడవద్దు. హల్లెలూయా. ఏమొద్దు? భయపడవద్దు. ఇదిగో మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పాడు. హల్లెలూయా. వాళ్ళు వచ్చిన వారి కంటే కూడా మన పక్షమున్న వారు అధికమై ఉన్నారు. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వీడు చూసినట్లు వీడి కన్నులు తెరవ చేయమని ప్రార్థన చేస్తే కన్నులు తెరవబడిన వాడే దాసుడు చూస్తుంటేనంట ఎలీషా చుట్టూ పర్వతము
అగ్ని రథములు గుర్రములు కాచి ఉండుట అతడు చూస్తున్నాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా చుట్టూ, ఆ పట్టణం చుట్టూ ఏవి కాపుదలు ఉన్నాయి? వేటిని కాపుదలుగా సంరక్షణగా దేవుడు పెట్టాడంటే అగ్ని గుర్రములను అగ్ని రథములను దేవుడు కాపుదలుగా పెట్టాడు. హల్లెలూయా. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట నేను సంరక్షించడానికి. నువ్వు ఆయనకు లోబడి ఆయన భయభక్తులు కలిగి ఆయనకి ఏమంటే నచ్చినట్లు నువ్వు జీవించగలిగితే ఎలీషా చుట్టూ అగ్ని రథములను అగ్ని గుర్రములను పెట్టి కాచినట్లుగా, కాపాడినట్లుగా, భద్రపరిచినట్లుగా దేవుడు మనల్ని కాపాడగలిగిన వాడు. 127వ కీర్తన మొదటి 2 చరణాల్లో మనం చదివితే ప్రేమ బిడ్డలారా, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఎందుకంటే ఆయన కాపాడకపోతే ఎంతమంది పనివారు, ఎంతమంది వాచ్మెన్స్, ఎంతమంది కాపలాదారులు, ఎంతమంది భటులు, ఎంతమంది సైనికులు ఉన్నా దాన్ని కాపాడగలగడం వారి తరం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఇంటి చుట్టూరు ముగ్గు చల్లించుకున్న దేవుడు కాపాడకపోతే ఆ ముగ్గు నిన్ను కాపాడలేదు. హల్లెలూయా. యెహోవా నిన్ను కాపాడకపోతే, ఆవిడ సంరక్షించువాడని దేవుడు నిన్ను సంరక్షించకపోతే, ఏమండి నీ చుట్టూ ఎన్ని నిమ్మకాయలు వేసుకుంటావో, సీపురు పుల్లలు వేసుకుంటావో, సీపురు కట్టలు వేసుకుంటావో, చెప్పులు వేసుకుంటావో, మరొక కుంకుమ వేసుకుంటావో, విభూది వేసుకుంటావో, ఏమండి ఆ తాళు కడతావు, ఈ తాళు కడతావు, ఏ తాళ్ళు ఏది కట్టినా ఆయన నిన్ను కాపాడకపోతే కాపాడేవాడు ఒకడు కూడా లేడు. యెహోవా పట్టణంలో కాపాడకపోతేనట కావలి ఉండువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నువ్వు భద్రపరచబడాలి, కాపాడబడాలి, సంరక్షింపబడాలి. నీ ప్రయాణం అంతటిలో దేవుడు నిన్ను ఏమండి కాచి కాపాడి క్షేమకరమైన ప్రయాణం దేవుడు నీకు ఇవ్వాలంటే, ఏ అపాయము నీ యొద్దకు రాకుండా, ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా దేవుడు నిన్ను సంరక్షించి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్ను నిలవబెట్టగలగాలంటే ఆలోచించండి. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే అది సాధ్యమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా చుట్టూ ఎంతమంది సైనికులు ఉన్నారు? మానవ సైనికుల, మనుషులు సైనికులుగా ఉండి ఎలీషా చుట్టూ ఏమైనా కాపుదలుగా ఉన్నారా? లేదు. దేవుని సైన్యం కాపుదలుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సైన్యమే కాపుదలుకుంటే ఏదండి మనం చేసేది? దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి మీకు అర్థమవడానికి చెప్తాను. దైవజనులు, మన ఆత్మీయ తండ్రి గారు, నాయకులు, ఏమంటే నాన్నగారు రంగనగూడెం ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఘోరమైన స్థితిలో ఉంది ఆ ప్రాంతం. ఎంత ఘోరం అంటే ప్రేమ బిడ్డలారా, ఇద్దరికి విరోధం వచ్చిందంటే ఆ ఇద్దరు కత్తులతో కొట్టుకోవడమో కర్రలతో కొట్టుకోవడమో కాదు. అర్థమవుతుందా? ఎదురు బోదరి నువ్వెంత అంటే నువ్వెంత అని తిట్టుకోవడం, కొట్టుకోవడం, యుద్ధం ఆడుకోవడం కాదు. రెండు కుటుంబాలకి లేకపోతే ఇద్దరు వ్యక్తులకి గొడవ అయిందంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళు పగ తెచ్చుకునే వినే విధానం ఎలా ఉండేదంటే ప్రేమ బిడ్డలారా, నీ అంతేంటో నేను చూస్తాను అని చెప్పేసి కావు వెళ్ళి శాతపడి చేసి పడేసేవాడు. అది నాన్నగారు రంగనగూడెం పరిచయకి వెళ్ళిన ఏమండి కొత్తలో జరుగుతున్న పరిస్థితులు. హల్లెలూయా. నాన్నగారి మీద కూడా 3 సార్లు ప్రయోగం చేశారని ఆత్మదేవుడు నాన్నగారి ద్వారా పలికించాడు. హల్లెలూయా. అయినా అవి ఏవియో నాన్నగారిని ఆత్మీయ తండ్రి గారిని హాని చేయలేకపోయి, ఎందుకో తెలుసా? ఆయన కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన నేను పెట్టారా, ఒక వ్యక్తి అలా చేయిస్తున్నప్పుడు నాన్నగారి మీద ఆ యొక్క చేస్తున్న వ్యక్తులు, మాంత్రికులు ఎవరైతే ఉన్నారో వాడు చేస్తున్న వ్యక్తులు అన్నారంట, అయ్యా ఆ వ్యక్తి మీద మీరు చేయమంటున్నారు, చేస్తున్నాం కానీ ఈ చీకటి దురాత్మలు వెళ్ళి ఆయన ఏమి చేయలేకపోతున్నాయి. వాళ్ళు వచ్చి చెప్పిన విషయం ఏమిటో తెలుసా? మేము ఆయన ఏమీ చేయలేకపోతున్నాం, వెళ్తున్నాం కానీ తిరిగి వచ్చేస్తున్నాం. ఆయన చుట్టూ అగ్ని కంచిగా ఉంది, ఆయన మేమేమీ చేయలేకపోతున్నాం అని వచ్చి చెప్పాయంట దురాత్మలు. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? దేవుడు నిన్ను కాపాడితే, దేవుడు నీ చుట్టూ కంచి వేస్తే, దేవుడు నిన్ను సంరక్షిస్తే,
దురాత్మలు, చీకటి ప్రభావాలు, మాంత్రిక శక్తులు, ఏమండి ఇంకా ఇంకా ఈ లోక సంబంధంగా మంత్ర తంత్రాలుగా ఉపయోగించబడేవి ఏవైతే ఉన్నాయో అవి నిన్నేమి చేయలేవు. ఒకవేళ ఆయన్ని నిన్ను కాపాడకపోతే ఒక దోమగాడు చాలు, మలేరియా, డెంగ్యూ, మరేదో ఒకటి వచ్చి కరోనా ఏమంటే భయంకరమైన కరోనా వచ్చింది, అల్లాడిచ్చేసింది 2 సంవత్సరాలు. హల్లెలూయా. ఆయన ఆయుధాలు పెద్ద పెద్దగానండి, కత్తులు కరాటాలు కదా ఆయన ఆయుధాలు. పురుగులు, దోమలు, ఈగలు, వైరస్లు, వీటితోనే నిర్మూలం. హల్లెలూయా. ఆయన కాపాడితే ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, ఐగుప్తు దేశంలో మగ సంతానం అంతయు నశించిపోతాయి. సంహారపు దూత ఐగుప్తు దేశంలో మగ సంతానం అంటే మొట్టమొదటిగా ప్రథమగా పుట్టిన వారంతటిని ఇదిగో చంపబడతారు. ఆ సంహార దూత మీ మీదకి వచ్చి మీ కుటుంబాల్లో ఆ మరణకరమైన వార్త కనబడుకున్నట్లు మీ గుమ్మముల చుట్టూ, మీ గుమ్మముల మీద ఏం వేసుకోమన్నాడు? గొర్రె పిల్ల రక్తమును మీ గుమ్మములకు రాసుకోండి. ఆ గొర్రె పిల్ల రక్తం ఏ గుమ్మం మీద కనబడుతుందో ఆ గుమ్మములోనికి ఆ సంహార దూత రాకుండా ఆ గుమ్మమును దాటి వెళ్ళిపోతుంది. అది సంరక్షణగా మిగులుతుంది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ రీతిగా భద్రపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి తెగులు రాలా ఐగుప్తు దేశంలో. ఏమంటే వాళ్ళ మధ్య ఉన్నారు కానీ ఇశ్రాయేలుకి ఏమి సమస్య రాలా, తెగులు రాలా. కానీ ఐగుప్తు దేశంలో ఉన్న మగస్తు సంతానం అంతా చచ్చిపోయింది. హల్లెలూయా. ఆ రోజు ఏడ్చిన ఏడుపు అంటే ఐగుప్తు దేశంలో ఆ గోల, ఆ ఏడుపు ఆకాశానికి తినంతగా ఏడ్చారట. హల్లెలూయా. ప్రతి ఇంటిలో ఒక మొట్టమొదటిగా పుట్టిన మగపిల్లడు చచ్చిపోయాడు. హల్లెలూయా. ఎదిగో మీరు నా ఆజ్ఞను అనుసరించి నాకు లోబడి నా యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఐగుప్తులో వచ్చిన తెగులు, ఏ తెగులు కూడా మీ మీదకి రాకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను అని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు. రెండవది నేర్చుకుంటున్నాం, యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిన్ను సంరక్షిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. తన దూతలకు ఆజ్ఞాపించి ఆయన నిన్ను భద్రపరుస్తాడు. ఒకవేళ నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి లేకపోతే నిన్ను కాపాడుకోవటం నీ వల్ల కాదు. ఆయన పట్టణాన్ని కాపాడకపోతే కావాలి వారు మేలుకొని ఉన్న అర్థమే. ఏదో ఒకటి ఆయన ఆయుధాల్లో మనం నేర్చుకున్నట్లుగా ఆయన పంపాడంటే ఉస్కాకి. హల్లెలూయా. సునామీ పంపుతాడు, భూకంపం పంపుతాడు, ఏమంటే ఇసుక తుఫాను పంపుతాడు, గాలి వస్తుందో ఏది వచ్చిందో తెలియదు, కూలిపోవటమే, అయిపోవటమే. హల్లెలూయా. ఈరోజు దేవుని సంరక్షణ, దేవుని కాపుదల నీకు కావాలంటే ఆయన యందు నీవు భయము భక్తి కలిగి నడుచుకోవాలి. 3 విషయాన్ని కూడా ధ్యానం చేద్దాం రండి త్వరగా. కీర్తన గ్రంథమే 145వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం. నూట 45వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించు. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. 3వది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన కలిగి ఉన్న వారి యొక్క కోరికను ఆయన నెరవేరుస్తాడు. ఇక్కడ కోరికలు ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తుతారా? ఏదో కోరిక, అది ఆత్మ సంబంధంగానో భూ సంబంధంగానో. ఒక్కరు చెయ్యెత్తన వాళ్ళు ఎవరుంటారు? పాస్టర్ గారు అంటారు కదా, కోరిక లేనివాడు అసలు మనిషే కాదు. ఒకవేళ పిచ్చోడైతే తప్ప తెలివి జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ, ఏదో ఒక కోరిక ఉంటది. నేను బాగా చదవాలని, నేను పెద్ద ఉద్యోగం చేయాలని, లేకపోతే ఒక మంచి పిల్లని పెళ్లి చేసుకోవాలని, ఒక మంచి పిల్లోని పెళ్లి చేసుకోవాలని, ఒక ఉద్యోగస్తులకి భార్య అవ్వాలని, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, కారులో తిరగాలని. హల్లెలూయా.
ఏమంటే ఒక మంచి భవనం కట్టుకొని ఏమంటే 4-5 కార్లు ఉండి పనోళ్ళు నుండి మా వాళ్ళు కోరిక చెప్పారు. దేవుని ఉంటది, తప్పు కాదు, ఖచ్చితంగా ఉంటది. ప్రతి ఒక్కరికి ఏదో కోరిక, అది భౌతికంగాన ఆత్మ సంబంధంగాన ఖచ్చితంగా ప్రతి మనిషికి ఏదో కోరిక ఉంటుంది, ఆశ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీ కోరిక నెరవేర్చబడాలంటే, నీ ఆశ నెరవేర్చబడాలంటే, ఆశ గల నీ ప్రాణం తృప్తిపరచబడాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే. అందుకంటున్నాడు, ఆయన యందు భయభక్తులు గల వారి యొక్క కోరికను ఆయన నెరవేర్చు. కానీ భక్తిహీనుడు కోరిక అంట, ఆశ అంటే ఏమైపోద్ది తెలుసా? భంగమైపోద్ది. మనం చదువుకోవచ్చు, కీర్తన గ్రంథమే 112వ కీర్తన 10వ చరణంలో ఆ మాట కనబడుద్ది. అలాగే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 28లో కూడా ఆ మాట కనబడుద్ది. చూద్దాం ఒకసారి. 112వ కీర్తన 10వ చరణం చివరి లైన్ ఉంటది. పోదురు భక్తిహీనుల ఆశ భంగమైపోను. సామెత గ్రంథం 10:28లో కూడా అదే మాట కనబడుతుంది. ఒకసారి చూసుకోండి, చదువుదాము. సామెత గ్రంథం 10:28లో నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ కోరిక ఏమైపోతుందంట? భంగమైపోతుంది. హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, యెహోవా యందు భయభక్తులు గల వారి కోరికనేమో ఆయన నెరవేరుస్తున్నాడు, భక్తిహీనుల యొక్క ఆశను లేక కోరికను భంగం చేసేస్తున్నాడు. నెరవేర్చబడదు, జరగదు. ఆశిస్తున్నాను కానీ ఏది జరగట్లేదయ్యా. ఎందుకంటే నెరవేర్చు దేవుడు నీ ఎడల కార్యం జరిగించకుండా ఆపుతున్నాడు. హల్లెలూయా. నీవు అనుకున్న నీ కోరికను దేవుడు నెరవేర్చాలంటే నువ్వు ఆయనకి ఇష్టడుగా, ఆయన భయభక్తులు కానీ నీవు జీవిస్తే, నా కుమారుడు నాకు మంచిగా జీవిస్తున్నాడు, నాకు భయభక్తులు కలిగి నాకు ఇష్టడుగా జీవిస్తున్నాడు, నేను చెప్పినట్లు జీవిస్తున్నాడు, నేను ఆశించినట్లు బ్రతుకుతున్నాడు, కాబట్టి అతని కోరిక నేను నెరవేర్చాలి, అతని కోరిక నేను జరిగించాలి అనే దేవుడు ఇష్టపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ప్రభు పేరట నేను తెలియజేస్తున్న విషయం, నీ కోరికలు నీ కుటుంబం పట్ల గాని, నీ పిల్లల పట్ల గాని, నీ వ్యక్తిగత జీవితం పట్ల గాని, నీ భవిష్యత్తు పట్ల గాని, లేకపోతే గృహమా, ఏమండి ఏదైతే చదువు, ఉద్యోగం, పెళ్లిళ్ళు, ఇలా భౌతిక పరమగాను ఆధ్యాత్మికంగా నేను దేవుని అభిషేకం పొందుకోవాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, దేవునిలో నేను నమ్మకస్తులుగా జీవించాలి కోరుకుంటుందిగా. హల్లెలూయా. దేవుని కొరకు మంచిగా బ్రతకాలన్న కోరిక, దేవుని కొరకే ఈ లోకంలో జీవించాలన్న ఆశ, ఏమండి ఆత్మ సంబంధంగా భౌతికంగా నువ్వే కోరికలు అయితే కలిగి ఉన్నావో, ఏ వాంఛ అయితే కలిగి ఉన్నావో, ఆ హృదయ వాంఛలన్నిటిని తీర్చేవాడు నా దేవుడు. హల్లెలూయా. నీ కోరిక యావత్తు సిద్ధింపజేసేవాడు నేను ప్రకటించుచున్న నజరేయుడని యేసయ్య. హల్లెలూయా. నా కోరికలుగానే మిగిలిపోతున్నాయండి, ఏది నెరవేర్చబడుతున్నాను. కారణం నువ్వు దేవునికి భయభక్తులు కలిగి లేదు. ఆయన ఆర్డర్ అయితే జరుగుతుంది, లేకపోతే జరుగుతుంది. హల్లెలూయా. ఆయన అనుమతిస్తేనే, ఆయన జరుగునుగా కంటేనే నీ కోరికను ఆయన ఆమోద ముద్రేసి సర్లే అయింది అని ఆయన స్టాంప్ ఎత్తేనే నీ కోరిక అక్కడ జరిగింది, లేకపోతే అది జరగదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వే కోరిక అయితే కలిగి ఉన్నావో, నా పిల్లలు మంచిగా ఉండాలని కోరుకున్నంత మించి కోరిక నాకేమీ లేదు, తల్లిదండ్రుల కోరిక. హల్లెలూయా. దేవుడు ఆ కోరిక నెరవేర్చాలంటే తల్లిదండ్రులుగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి, నా పిల్లల నుండి నేను ఏది ఆశించట్లేదండి, ఒక మంచి చదువులు చదివి ఒక ఉద్యోగం చేసుకుంటే చాలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చాలు, అదే నా కోరిక, అంతకు మించి లేదు. ఉండదా? ఉంటుంది ప్రతి తల్లిదండ్రుల కోరిక అదే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ కోరికలు అయితే కలిగి ఉన్నావో, ఏ ఆశ అయితే కలిగి ఉన్నావో, అవి తీర్చబడాలంటే, నెరవేర్చబడాలంటే, నువ్వు వాటిని పొందుకొని సంతోషించగలగాలంటే, సాక్షిగా నిలబడాలంటే, ఆ దేవుని యందు నీవు భయము భక్తి కలిగి ఆయనకు లోబడి
జీవించినప్పుడు దేవుడు దాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. లేదంటే నీ ఆశలుగానే మిగిలిపోతాయి, నిరాశలుగా మారిపోతాయి. నీ కోరికగానే ఉండిపోతుంది, నెరవేర్చబడదు. చెట్ట చివరకు నువ్వేమైపోతావంటే నీ జీవితం మీద నీకే, నీ కుటుంబం మీద నీకే ఆశ లేకుండా, కోరిక లేకుండా, బ్రతుకు మీదే ఆశ లేకుండా, ఎందుకు ఈ బ్రతుకు అన్న నిరుత్సాహానికి, నిస్పృహలకు నీవు గురి అయిపోయి దారుణమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. కాబట్టి ఇదిగో దేవుని దగ్గర నేను ఒక వరం, ఒక కోరిక అడిగాను, దేవా అది తీర్చమని నేను ఆయన సన్నిధిలో కనిపెడుతున్నాను అన్నాడు దావీదు. హల్లెలూయా. ఆయన ప్రసన్నతను చూచుటకును, ఆయన ప్రభావాన్ని చూచుటకును నేను ఆయన సన్నిధిలో నేను ఆయన యొక్క వరం అడిగా. దేవుని స్తోత్రం కలుగునుగా. అది ఆత్మ సంబంధమైనది. ఒక ఆశ ఉంది, ఆశ చిరకాలం నీ సన్నిధిలోనే బ్రతకాలని, ఆత్మ సంబంధమైంది. హల్లెలూయా. హల్లెలూయా. నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తున్నా బ్రతికినంత కాలం. అది తీర్చబడితే చాలు, అలా ఉంటే చాలు. ఆత్మ సంబంధమైన ఆశ, కోరిక దేవుడు వాటిని జరిగిస్తాడు. హల్లెలూయా. ఏ కోరికలు అయితే నువ్వు కలిగి ఉన్నావో ఈరోజు, ఏది జరిగితే బాగుండు, ఏది జరగాలి అని నువ్వు ఆశిస్తున్నావో, ఎలా ఉంటే బాగుండు, ఎలా అయితే బాగుండు, ఎలా నా జీవితం, నా పిల్లలు, నా కుటుంబం ఇలా కట్టబడితే బాగుండు, నేను అనుకున్న వేలుగా అలా జరుగుతూ అలా వెళ్తా ఉంటే బాగుండు అనుకుంటున్నావు ఏవైతే ఉన్నాయో అవి నీ జీవితంలో జరగాలంటే నీవు ఆయనకు భయభక్తులు కలిగి జీవించు. ఆయన వాటన్నిటిని జరుగునుగాక నెరవేరునుగాక అని అంటాడంతే. క్షణాల్లో అవి మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన జరిగించకపోతే, ఆయన సెలవు ఇవ్వకపోతే, ఆయన ఆ మాట పలకపోతే ఏది నీ జీవితంలో జరగనే. ఆయన అనుమతించాలి. మన పరిస్థితులు మార్చబడాలన్నా, నీ స్థితిగతులు మార్చబడాలన్నా ఆయన అనుమతించాలి. ఆయన అనుమతించాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఆయనకు భయభక్తులు కలిగి ఇష్టడిగా నీవు ఆయన కొరకు బ్రతకాలి. 4వది నేర్చుకుందాం. వివరణ ఇవ్వట్లేదు, సమయం అవుతుంది కనుక చివరిగా ఒక మాట నేర్చుకుందాం. 115వ కీర్తన 13వ చరణాన్ని చదువుదాం. 115వ కీర్తన 13వ చరణాన్ని చదువుదాం. పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. పెద్దలనేమి చిన్నవారైనా పెద్దవారైనా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఆయన యందు మీరు భయభక్తులు కలిగి ఉన్నారు. హల్లెలూయా. నేను ఈ రోజు ఇక్కడున్నా, ఇక్కడే ఉండిపోతా అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? హల్లెలూయా. ఈ రోజు పూర్పాకులు ఉన్నా, నా జీవితకాలంతో పూర్పాకులు ఉంటే చాలే అనుకుంటారా? రేగుల చెట్లో ఉన్న చాలే అనుకుంటారా? అనుకోరు. హల్లెలూయా. నేమేమవ్వాలి? ఆశీర్వదింపబడాలి, వృద్ధి పొందాలి. అంతకంతకు నేను గొప్పవాడిగా మారాలి. ఉంటుందా లేదా? ప్రతి ఒక్కరికి ఆశ, కోరికలోనే భాగం ఏది. ప్రతి ఒక్కరికి అలా అవ్వాలి. అలా నీవు నీ కోరిక తీర్చబడి నీవు ఆశీర్వదింపబడిన స్థాయికి వెళ్ళాలంటే నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. అందుకంటున్నాడు, పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదమే మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నరుని యొక్క కష్టార్జితం అది ఎక్కువ కాదు. నువ్వెంత కష్టపడుతున్నా ఆ కష్టార్జితం నీకు ఎక్కువ కాదు. అలాగే నేను సోమరుగా కూర్చుండిపోదామా? కాదు. నీకు అప్పగింపబడింది ఉద్యోగమో, చేతి పనో, వ్యవసాయమో, పశువుల మేపడమో, ఏదో ఒకటి నువ్వు చేస్తున్నప్పుడు ఆ పనిలో, ఆ ఉద్యోగంలో, ఆ వృత్తిలో నీవు చేసే దాని మీద దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు అది ఐశ్వర్యంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడే నువ్వు ఐశ్వర్యవంతుడిగా మార్చబడగలవు. ఆయన నిన్ను దీవించినప్పుడే నీవు ఉన్నత స్థాయికి వెళ్ళగలవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇస్సాకును గురించి మనం అనేక పర్యాయాలు నేర్చుకున్నాము. ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించగా క్రమక్రమముగా అతడు ఏమయ్యాడంటే వర్ధిల్లుతూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. ఆది కాండములో మనకు ఆ మాట కనబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఆ విషయం మీకు చూపించి ముందుకు వెళదాం. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినప్పుడు ఏమండి, ఆ ఆశీర్వాదం ఇస్సాకును ఏ రీతిగా తీసుకుని వెళ్ళిందంటే ప్రియమైన బిడ్డలారా, అద్భుతమైన రీతిలో మనం ఆలోచన చేద్దాం. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందు. 26వ అధ్యాయం 12వ వచనం నుంచి చూద్దాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. హల్లెలూయా. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. హల్లెలూయా. చూడండి, శత్రువులే అసూయపడే అంతగా ఇస్సాకును దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శత్రువులే నాయన ఏంద్రేడింత దీవించబడ్డాడు, ఆశీర్వించబడ్డాడు, మనకంటే కూడా గొప్పవాడు అయిపోయాడు. మన ప్రాంతం ఇది, మన దేశం ఇది, మన ప్రాంతంలో, మన దేశంలో, మన దగ్గర మనం అలాగే ఉన్నాం. ఎక్కడి నుండో వచ్చాడు, ఎవడి చిన్న భూమి వాడి పొందుకున్నాడు. అలా ఉండి ఈరోజు ఇప్పుడు ఎంత వాడయ్యాడు? మిక్కిలి గొప్పవాడయ్యాడు. ఎలా గొప్పవాడు అయ్యాడు అంటే యెహోవా ఆశీర్వాదం వల్ల. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సంవత్సరమున ఆ దేశమందున్న వాడే విత్తనములు వేయగా 100 ఫలం వచ్చిందట. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం పంట పండితే ఏమండి తెగులుకు 10%, ఏమండి సరైన మందులు వాడలేదు మరొక 10%, సరైన టయానికి వర్షాలు పడలేదని ఇంకొక 10%, అండ్ కోత కోసే సమయానికి మరలా ఏమండి కోత కోసే సమయానికి వానలు వచ్చేసినాయి అని చెప్పేసి మరొక 10%, గొప్ప సరిగ్గా ఏ లేదని ఇలా అన్ని శాతాలు పోతే చివరికి ఒక 50% చేతికి వచ్చింది, లేదా ఒక 70% చేతికి అందిందండి. 30% అంత ఈ సంవత్సరం పంట అంతా పురుగులకు పోయింది. ఏమండి వాతావరణాల అనుకూలత లేకపోవటం వల్ల పోయింది అని చెప్తాం. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? 100 ఫలం నీ చేతికి దేవుడు అప్పగిస్తాడు. హల్లెలూయా. తెగులు వల్ల పోదు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పోదు, మరొక ఎవరి శత్రువు దాడి వలన పోదు. దేవుడు తన ఆశీర్వాదం చేత నీ ఫలాన్ని, అంటే నీ పనిని, నీ వ్యవసాయాన్ని, నీ చేతి వృత్తిని, నీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం 100 నీవు నీ కన్నులారా చూస్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సంవత్సరం 100 ఫలము పొందాడట. క్రమముగా దేశములో దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. మిక్కిలి గొప్పవాడు వరకు యెహోవా ఆశీర్వాదం అతని మీద నిలవబడింది. గొప్ప ఆస్తిమంతుడిగా అయిపోయాడు. గొప్ప పనివారు అతని చేతి కింద ఉన్నారు. ఇప్పుడు ఫిలిష్తీయులైన వారు ఎవరిని చూసి, ఏమండి వీడు మనకంటే గొప్పవాడు అయిపోతున్నాడు, మనకంటే ఆస్తి పాస్తులు ఎక్కువగా పెరిగిపోయి వీళ్ళ దేవుడు వీడిని అంత ఆశీర్వదించాడని అసూయపడిపోయినంతగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇస్సాకు దేవుని కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి నడిచిన వాడు. అందుకే ఆ శత్రువులే చూసి ఏమంటారు లోక సామెత, కళ్ళు కొడతనే రాలకి నేను ఎదిగే స్థితిని చూసి, హల్లెలూయా, నేను ఫ్రిడ్జ్ కొంటాం, నేను కూలర్ కొనుక్కోవడం, భూ సంబంధమైన ఇవన్నీ, హల్లెలూయా, అది మనకు అవసరం. ఆత్మ సంబంధంగా నువ్వు దేవుల్లో ఎదగడం అవసరం. హల్లెలూయా. అన్ని రంగాలలో నువ్వు ఆశీర్వదింపబడే విధానం చూసి ఏమండి కొంతమంది కుళ్ళుకుంటారా? కుళ్ళుకునేటట్టుగా చేస్తాడు దేవుడు. ఇక్కడ ఫిలిష్తీయులంట అసూయ పడుతున్నారంటే ఇస్సాకు యొక్క ఆశీర్వాదాన్ని చూసి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి ఆశీర్వాదం పొందాలంటే, అలాంటి దీనిని నింపబడాలంటే, యెహోవా ఆశీర్వాదం చేత నువ్వు ఐశ్వర్యవంతుడిగా మార్చబడాలంటే ఖచ్చితంగా వేరే మార్గం ఏది లేదు. వేరే మార్గాల ద్వారా నేను సంపాదించి గొప్పవాడిని అవుతానంటే నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నీకు ఏమాత్రం గొప్పతనాన్ని తీసుకురాదు.
ఆ మార్గం చెడ్డ మార్గం. చెడ్డ మార్గాలలో చెడ్డ తారులను సంపాదించి గొప్పవాడిగా నేను అవ్వాలి అనుకుంటే అది శాపంగా మిగిలిపోతుంది. ఆ శాపం నీ పిల్లల మీద ఏలుబడి చేస్తే ఎందుకు పనికిరాదు నీ సంపాదించిన సంపాదన. హల్లెలూయా, అవునా? హల్లెలూయా. కాబట్టి ఆయన ఆశీర్వాదం ఉంటేనే ఆ సమృద్ధి నువ్వు చూస్తావు. ఆయన ఆశీర్వదించేదేంటి? ఆయన ఆశీర్వదిస్తే నీకు గొప్పవాడిని అయ్యేదేంటి? నేను సంపాదించగలను, నేను కష్టపడగలను, నేను ఆయా మార్గాల్లో కూడబెట్టుకోగలను అంటే అది నీకు ఆశీర్వాదకరంగా కాదు, శాపకరంగా మారిపోద్ది. హల్లెలూయా. తద్వారా నువ్వు దేన్ని అనుభవించలేవు, పొందలేవు. తినడానికి అన్నీ ఉంటాయి, తినడానికి మాత్రం వచ్చుకో. అంటే షుగర్, బీపీల. హల్లెలూయా. 66 లోక సామెతకు మామూలుగా చెప్పాలంటే అడుక్కుని కూడా 66 కూరలు అంటారు కదా. హల్లెలూయా. కాబట్టి నువ్వు సమృద్ధిని లోక సంబంధం ఏదో చేసేసి సంపాదించేసి అలా 66 వెరైటీలు నువ్వు వండుకొని నీ కళ్ళ ముందు పెట్టుకున్నా చూడ్డానికే తినే యోగ్యత ఉండదు. అంటే దేవుడు దాన్ని క్షమించాడు. నీ నోటిలోనికి వెళ్లకుండా కొన్ని రోగాలు నీ శరీరాల్లో అలుముకున్నాయి. హల్లెలూయా. వేల రూపాయలు పెట్టి బెడ్ కొనుక్కుంటావు, ఏమంటే మంచాలు కొనుక్కుంటావు, పరుపు కొనుక్కుంటావు, కానీ దాని మీదకి వెళ్ళి పడుకుంటే ప్రశాంతమైన నిద్ర రాదు. అంటే శాపం నిలబడి చేస్తుంది. లక్షల రూపాయలు పెట్టి బెడ్ కొనుక్కొని పడుకుందాం అనుకున్న ప్రశాంతత ఉండదు. కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు భవనం కట్టుకున్నా ఆ ఇంట్లో సమాధానం ఉండదు. అంటే నీవు దేవుని ఆశీర్వాదం చేత నింపబడలా. అనేక రకాలుగా నీ జ్ఞానం, నీ తెలివి, నీ సంపద అంటూ అనేక రకాలుగా నువ్వు ఏదో సంపాదించవేమో. అలా సంపాదించి కోట్లు గడించిన అది నీకు ప్రశాంతతనివ్వదు, సమాధానాన్ని ఇవ్వదు, నెమ్మదినివ్వదు. నీ జీవితంలో ఏది అనుభవించడానికి వీలు పడదు. దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తే నీ కొంచెమే ఉన్నా ఆ కొంచెం బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిన్ను క్రమక్రమముగా వర్ధిల్లింపజేస్తాడు. ఎంతగా అంటే మిక్కిలి గొప్పవాడై అంతగా ఆశీర్వదిస్తాడు. ఎంతగా అంటే ఏమండి, ఏ ప్రాంతంలో అవమానించబడ్డావో, ఏ గ్రామంలో వెలువేయబడ్డావో, ఏ ప్రాంతంలో ఏమండి నేను చిన్న చూపు చూసుకుంటూ వచ్చారో అదే ప్రాంతంలో నేను గొప్పవాడిగా చేస్తాడు. హల్లెలూయా. నీ తలను పైకెత్తేవాడిగా దేవుడు చేయగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. ఈ రోజు నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చిన్నలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు. అలాంటి దీవెన మీరు పొందాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆశీర్వదింపబడాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటది. ఆ కోరిక, ఆశ నెరవేర్చబడి మీ ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలగాలంటే, ఒక మంచి పొజిషన్ లో దీవించబడిన స్థాయిలో ఉండాలంటే ఖచ్చితంగా అది దేవుని వల్లనే కలుగుద్ది. ఆ దేవుడు నీకు చేయాలంటే నువ్వు ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. అది లేకపోతే నీకు నియమింపబడిన విధి ఇదే. జీవాడు మానవ కోటికి ఇదే విధి. ఏది అంటే ఆయన భయభక్తులు కలిగిన కట్టడలను అనుసరించి నడుచుకోవటం. నీకు నియమింపబడిన విధి ఏదైతుందో అది నువ్వు చేయకపోతే, నీకు నియమింపబడిన కర్తవ్యం ఏదైతుందో, అప్పగించింది ఏదైతుందో అది నువ్వు చేయకపోతే నీవు ఏ రకంగానూ దేవుని చేత ఈ కార్యాలేవి పొందుకోలేవు. 4 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం నీకు విధి గనక, కర్తవ్యం గనక అది నువ్వు జరిగిస్తే, నెరవేరుస్తే, అలా దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకుంటే, ఒకటి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని జ్ఞానవంతులుగా చేస్తాడు. తెలివైన వారిగా దేవుడు మనం చేస్తాడు. ఆ జ్ఞానం, తెలివి మనకిస్తే ఎవరు మన ఎదుట నిలవబడలేరు. శాస్త్రులు, కొంతమంది శాస్త్రవేత్తలను, కొంతమంది కొన్ని కనిపెట్టిన వారిని గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. హల్లెలూయా. చెప్పడానికి బైబిల్ గ్రంథంలో కూడా స్టెఫన్ ఉన్నాడు. అతను అగపరిచిన జ్ఞానంకు ముందు ఎవ్వరు కూడా అతని ఎదుట నిలవబడలేకపోయారంట. స్టెఫనుతో ఏమండి యోధులు వాదించలేకపోయారు. స్టెఫను అగపరిచిన జ్ఞానం, స్టెఫను మాట్లాడిన తీరు, స్టెఫను ఏమంటే వారితో వాదించిన విధానం, ఏమంటే వాళ్ళు అంతు చెక్కలేకపోయారు, అసలు పట్టుకోలేకపోయారు.
అంత జ్ఞానాన్ని దేవుడు జ్ఞానముతో దేవుడు నింపాడు. హల్లెలూయా. ఆత్మతోను కృపతోను జ్ఞానముతోను నిండుకుని వాడిగా దేవుడు స్టెఫన్ని ఫిలిప్ని ఆ 7 మనం చూస్తాం. హల్లెలూయా. వాళ్ళు స్టెఫను అగపరిచిన జ్ఞానం, అతను చూపించిన ఆ యొక్క ఆ విధానం, బోధించిన విధానం ఎంతగా అంటే వారు అతన్ని ఎదుర్కోలేక సమాధానం చెప్పలేక రాళ్లతో కొట్టి చంపారు తప్ప ఎదురు బోదురుగా సత్యాన్ని సత్యంగా మాట్లాడుకుందామనే దాని విషయంలో గెలవలేకపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు గమనించండి ప్రేమైన బిడ్డలారా. కాబట్టి ఆయన ఇచ్చే జ్ఞానం అంత ఉన్నతమైనది. కాబట్టి ఒకటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల తెలివి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. 2, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఆయన సంరక్షణ, ఆయన కాపుదల మనకు ఉంటుంది. 3, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల ఆయన మనల్ని, మన కోరికను నెరవేరుస్తాడు, మన ఆశను ఆయన నెరవేరుస్తాడు. భక్తిహీనుల ఆశ అయితే భంగమైపోతుంది, కానీ మన కోరిక, మన ఆశ అయితే దేవుడు నెరవేరుస్తాడు. 4వది, ఆయన ఎదురు భయభక్తులు కలిగి ఉంటే యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఇస్సాకును ఆశీర్వదించి మిక్కిలి గొప్పవాడుగా చేసే వరకు దేవుని ఆశీర్వాదం పోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. శత్రులే అసూయపడేంతగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించి నిలవబెట్టాడు. కాబట్టి 128వ కీర్తన చదువుకోండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు, అతడు ఎలాగ ఆశీర్వదింపబడతాడు అని ఆ కుటుంబాన్ని గురించి కుటుంబం యొక్క ఆశీర్వాదాన్ని గురించి 128వ కీర్తనలో దేవుడు తెలియజేశాడు. ఆ ఆశీర్వాదాన్ని గురించి మీరు చదువుకోండి. ప్రభు మీకు తెలియజేస్తాడు. ప్రభు మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని ప్రేమించి నీ యందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు మాకు తెలియజేసిన దేవానికి వందనాలు. అలాగే నీ కొరకు నీ యందు భయభక్తులు కలిగి జీవించి ఆ మేలులతో దీవెనలతో నింపబడే వాక్యాన్ని, నీకు మహిమ తెచ్చే పిల్లలుగా జీవించే కృపను మా అందరికి కలుగు చేయండి. ఎంతమంది అయితే అయ్యా ఈ మాటలు విన్నారో, వినబోతూ ఉన్నారో, వారందరినీ నీ దీవెనలతో నింపండి. నీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం. నీ వాక్కు చేత వారిని బలపరిచి నీ ఆశీర్వాదాలకు పాత్రలుగా మార్చమని, 100 ఫలం ఈ వాక్యం అనే విత్తనాలు ప్రతి ఒక్కరు హృదయంలో పడి ఫలించడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.